ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి నోటిఫికేషన్లు అనేది చాలా అరుదుగా వస్తాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన నోటిఫికేషన్, ఈ ఐబీకి సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇలాంటి ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. డిగ్రీ పాస్ అయితే చాలు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అప్లికెంట్స్ అనేది క్లియర్గా డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. ముందుగా మనకు జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా లెవెల్ 7 కింద దాదాపుగా మనకు 50,000 పైన శాలరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీలు 1537, ఈడబ్ల్యూఎస్ 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226. మొత్తం మనకు 3,717 వేకెన్సీలు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అనేది ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది కూడా 10/8/2025 వరకు ఆ ఏజ్కి క్వాలిఫై అయి ఉండాలి. ఈ పోస్ట్ ఏదైతే ఉందో ACIO 2 ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ అని ఇచ్చారంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10/8/2025 అనేది లాస్ట్ డేట్గా ఉంది. ఇండియాలో ఎక్కడైనా జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సంబంధించి డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు టైర్ 1 ఎగ్జామ్లో 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఉంటాయి. వాటికి సంబంధించి 100 మార్కులు గంట ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ½ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చారు. టైర్ 2లో మనకు డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఆఫ్ 50 మార్క్స్ అని ఇచ్చారు, 50 మార్కులకి. ఎస్ఏ 20 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్క్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ ఈచ్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషల్, పొలిటికల్ ఇష్యూస్ 20 మార్క్స్. టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది 100 మార్కులకి సంబంధించి. మనకు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెలక్షన్ అనేది ఎగ్జామ్ ద్వారా ఎంత ఉందో దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ద్వారా ఉంటుంది. సో ఈరోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యి 10 ఆగస్ట్ 2025 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనము రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు కూడా మనకు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి 550 రూపీస్. అందరు క్యాండిడేట్స్ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 రూపీస్ చెల్లించాలి. అదేవిధంగా అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ మాత్రము ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు కూడా ఈ 550కి కలిపి చెల్లించాల్సి ఉంటుంది. 650 రూపాయలు అవుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ దోస్ ఎక్స్ సర్వీస్ మెన్ హూ ఆర్ ఓన్లీ మనకు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీజు 550 చెల్లిస్తే చాలు. ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు రెగ్యులర్ బేసిస్లో దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10/8/2025. ఆ లోపల అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, వాటికి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు ఇమీడియట్గా డిగ్రీ కాబట్టి డిగ్రీ పాస్ అయితే చాలు. పర్సంటేజెస్ మనకేమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించి
నోటిఫికేషన్ ఇది. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.